మర్వా హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నవనిధి అక్షయ పాత్ర ద్వారా గాంధీ ఆసుపత్రి ఆవరణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 380 మందికి పైగా అన్నార్థుల ఆకలిని తీర్చారు. నెలలో 25 రోజుల పాటు వారు ఈ అన్నదానం చేస్తున్నారు. కేవలం గాంధీ ఆసుపత్రి దగ్గరే కాకుండా ఉస్మానియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్ద కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే నిత్యాన్నదాన కార్యక్రమంగా మలచబోతున్నామని కమిటీ చైర్మన్ శ్రీ నాగిరెడ్డి పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నవనిధి అక్షయ పాత్ర చైర్మన్ నాగిరెడ్డి పురుషోత్తం రెడ్డి, సెక్రటరీ పులిశెట్టి మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గార్లపాటి రవికుమార్, ట్రస్ట్ అడ్మిన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. रिपोर्टर ప్రెగ్నెంట్ ఉందంట కొంచెం తీసుకోమ్మా. మాట్లాడుతాడు ఇంకోండి హరేష్ చాలా ఉంటాయిగా. प्लेटा सर भाई प्लेटा लाइन लगा पीछे लाइन लगा आंटी लाइन आंटी आंटी लाइन आंटी हेलो जी लाइन
నేను ఎంట్రన్స్ కాడ అని చెప్తే అయిపోతుంది. అవుట్ గేట్ అంటే చాలా మంది దానికి వస్తూనే ఉన్నారు. నవనిధి అక్షయపాత్ర బాబారి సమక్షంలో విద్య అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. గత సంవత్సరం నుంచి ఈ యొక్క అన్నదానం జరుగుతున్నది. బాబారి ఈ అన్నదానంలో సెక్రటరీగా పోషించినందుకు విజయన్ గారికి బాబావారికి ధన్యవాదాలు. అందరి తరఫున బాబా తరఫున అన్న దయతున్న ఏ గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిత్యాన్నదానంలో దీన్ని చేయాలని అనుకుంటాము. త్వరలో నిత్యాన్నదానం కూడా అవబోతుంది. బాబా దయవల్ల అందరికీ మంచి జరగాలని, మంచి పుస్తకం ఉండాలని, ఇది ఎల్లకాలం లైఫ్ లాంగ్ నడవాలని ఆశిస్తున్నాం. వీటి ఆధ్వర్యంలో అక్షయపాత్ర ద్వారా మేము దాదాపు నెలకు 20-25 రోజులు డిఫరెంట్ ప్లేస్ అంటే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, వనస్థలపురం ఏరియా హాస్పిటల్ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లో అన్నదానం చేస్తుంటాం. చేసిన చోట ప్రతి చోట కూడా దాదాపు 300-400 మందికి మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాం. నిర్వహించిన చోట కూడా మేము వాళ్ళకు ప్లేట్లలో అప్పటికప్పటికి మంచి హైజీనిక్ ఫుడ్ ప్లేట్లలో వడ్డించుకుంటూ మరలా కవర్స్ అవన్నీ కూడా హ్యాండ్ గ్లౌస్ ఎవ్రీథింగ్ మొత్తం దాంతో ఉండి మేమంతా ఈ ప్లేట్లన్నీ కూడా ఇచ్చేయడానికి కవర్ పెట్టి దాంట్లో అన్న ప్లేట్ లేపించుకుంటూ మన చేతులు కడుక్కోవడానికి మేము వీటిలలో బాటిల్లో వాటిల్లో తీసుకొచ్చి అక్కడ కడిపించుకుంటూ మరలా కింద ఏమన్నా ఇంకా ప్లేట్లు ఎవరైనా మర్చిపోయి పడేసిపోయినా అవన్నీ కూడా మేము ఎత్తి మొత్తం అక్కడ మరలా ఇంతకుముందు మేము వడ్డించిన చోట ఎట్లా ఫ్రెష్గా ఉందో అలాగా ఉంచి మరిపోతాం. అట్లా ఇది దాదాపు నెలకు మేము 20-25 రోజులు ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అన్నం పప్పు అవి ఇక్కడ మేము మేజర్ వెజిటేరియన్ ఫుడ్ అన్నము, పప్పు, ఒక సాంబారు, మరి ఒక స్వీట్ ఇవన్నీ మేము పెడుతూ ఉంటాం. ఇది మా మార్వా హెల్పింగ్ హ్యాండ్స్ దీంట్లో ట్రస్ట్ ద్వారా మేము జరుపుతుంటాం.